పొడగానన్ పడకుండడాగున్ వెలికిన్ పోవంగతానడ్డమై పొడచూపున్ చరణంబులన్ పెనగొనున్ పోరాక రారాక పెగ్గడిలిన్ కూలగదాచున్ లేచుతరి ఉద్ఘాటించు లంఘించు బల్విడిన్ చీరున్ తలగున్ మలంగునుడియున్ వేధించు క్రోధించుచున్. మొసలి గుట్టుగా నీళ్లలో దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్లేటప్పుడు అడ్డంగా వస్తూ ఉంది. దాని కాళ్ళు బంధిస్తోంది. అటు ఇటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేటట్లు తోకతో కొడుతూ లేచినప్పుడు వడలు జాడించి పైపైకి ఎగురుతూ ఉంది. వేగంగా వైదొలిగిపోతూ వెనుదిరిగి వచ్చి క్రోధంతో ఏనుగుపైకి ఎగిరి వేధించి బాధ పెడుతోంది. ఇట్లు విస్మితనక్ర చక్రంబు నిర్వక్రమ విక్రమంబున అల్పహృదయ జ్ఞాన దీపంబు అతిక్రమించు మహామాయాంధకారంబునన్ బోలే అంతకంతకు ఉత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహంబైన గ్రాహంబు మహాసాహసంబున. ఈ విధంగా ఆ మొసలి సాటి మొసళ్ళు ఆశ్చర్యపోయేలా అవక్ర పరాక్రమం చూపింది. మహామాయ అనే అంధకారం అల్పమైన జ్ఞానకాంతిని కప్పివేసినట్లు రకరకాలుగా నీటిలో మునిగి తేలుతూ మొసలి క్రమక్రమంగా పెరిగే ఉత్సాహం, పోరాట పటిమ, గొప్ప సాహసాలతో గజరాజును ఆక్రమించసాగింది. పాదద్వంద్వము నెలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. నీళ్లల్లో మునిగిన మొసలి రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగపట్టింది. యోగీంద్రుండు పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగింపజేసి బుద్ధి అనే తీగకు మారాకు అమర్చి ఆనందమయమైన పరమాత్మ పదాలను అవలంబించి ఆనందించే విధంగా ఆ మొసలి విజృంభించి గజేంద్రుని పాదాలను కదలకుండా వదలకుండా పట్టుకున్నది. వనగజంబు నిగుచు వనచారి పొడగని వనగజంబకాన వజ్రిగజము వెల్లనై సురేంద్రువేచి సుధాందుల పట్టనీక బయలు ప్రాకే. జలచరమైన ఆ మకరం వనచరమైన ఏనుగుని నీళ్లలోకి లాగడాన్ని చూసి జలం నుండి పుట్టిన ఇంద్రుని ఏనుగైన ఐరావతము తెల్లబోయిందిట. దేవేంద్రుని పడవేసి దేవతలు పట్టుకోవడానికి వచ్చినా చిక్కకుండా అటూ ఇటూ ఆకాశంలో పరిగెత్తిందిట.